గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అది కొంచెం పక్కకి వెళ్ళింది కానీ మళ్ళీ గుర్తొచ్చింది. రామారావు గారితో మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మీరు అసలు షో స్టార్ట్ చేస్తున్నప్పుడే వాళ్ళ పేర్లు తలుచుకుంటూ స్టార్ట్ చేశారు. మీకు అంత క్లోజ్నెస్ ఉన్నప్పుడు వాళ్ళతో రాజకీయాలలోకి మీరు రావాలి అని ఎప్పుడు అనుకోలేదా? ఆ ప్రవేశం గురించి ఎప్పుడు ఆలోచించలేదా? ఏదైనా తెలిసిన పని చేయాలని నా ఉద్దేశం అమ్మా. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇందాక మీరు ప్రతి పని స్టార్ట్ చేసే ముందు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం, ఆయన పాదాల దగ్గర ఆ కార్యక్రమాన్ని పెట్టి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడు అన్నమయ్య రొమాంటిక్, డ్రామా, మైథాలజీ, ఫ్యాంటసీ ఇన్ని జోనర్లలో సినిమాలు తీసే మీకు, కామెడీ అండ్ గ్లామర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని భావించే మీకు, అన్నమయ్య లాంటి ఒక డివోషనల్ సబ్జెక్ట్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ అన్నమయ్య సినిమా ఇప్పటికీ కూడా రీసెంట్ సినిమా రిలీజెస్తో పోల్చుకుంటే ఆడియో ఆఫ్ అన్నమయ్య ఆ సేల్స్ ఇప్పటికీ కూడా స్కై రాకెటింగ్ అవుతూనే ఉన్నాయి. అన్నమయ్య ఒక ఆణిముత్యం, అన్నమయ్య మ్యూజిక్ అసలు వేరే లెవెల్. ఈ డివోషనల్ సబ్జెక్ట్ చేయాలన్న థాట్ మీకు అసలు ఎట్లా? అది ఏదైనా ఆయనే ఇచ్చాడు. తిరుపతి సినిమా మొదలు పెట్టేటప్పుడు తిరుపతి వెళ్ళి మొదలు పెడతాం, గడ్డం ఇచ్చేస్తాను. అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి గడ్డం ఇచ్చేస్తాను. ఇట్లా ఇప్పుడు వరకు నా గడ్డం తిరుపతిలో తప్ప ఎప్పుడైనా ఎక్కువ రోజులు అయితే పెడితే కొంచెం ట్రిమ్ చేస్తాను అంతే. అన్నమయ్య అనే సబ్జెక్టు బాపు గారు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కాకుండా నాకు అవకాశం రావడానికి ఆయనే కారణం అనుకుంటా. స్వామే పంపించుంటాడు, స్వామే అడగకుండా అన్నమయ్య ఇచ్చాడు. అండ్ ఆ కథ నాకు రావటం, నాగార్జున ఏంటి, రాఘవేంద్ర ఏంటి, సుమన్ ఏంటి అనుకునేది ఛాలెంజ్గా తీసుకుని నాగార్జున పెట్టడానికి రీజన్ అంటే వాళ్ళ ఫాదర్ విపన్నారాయణ ఇవన్నీ కూడా చేశారు. అది కాకుండా ఇది చూడాలంటే మామూలుగా లోపలికి రావాలంటే భక్తి సినిమాలకి హీరోలు ఉంటే బెటర్ అని చెప్పి హీరోని పెట్టి జనాన్ని లోపలికి తీసుకొస్తే గ్యారంటీగా హిట్ అవుతుంది నమ్మకం. అందునే ప్రెస్ షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టాలి, అసలు ఒకేసారి సినిమా చూపించాం అనమాట. బెస్ట్ కళ్ళకి పండగ అసలు స్వామిని అలా చూడడం. అసలు క్లైమాక్స్కి అయితే ఇప్పుడు కూడా ఫోన్ చేసి కళ్ళెమ్మటి నీళ్లు తిరగని వాళ్ళు ఉండరు సార్. ఉన్నారంటే వాళ్ళకి అసలు ఇంకా వాళ్ళు వేరే జోనర్ అని అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడు చూస్తే ఫోన్లు వస్తాయి నాకు, ఎందుకు రాకుండా అంత ఏడిపించావు అంటే. నాకు కూడా అది రామదాసు నిజంగా స్వామి మీ చేత జయించారు అన్నట్టుగా భావించారు. చిరంజీవి గారు, వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఎన్ని సినిమాలు చేసి లాభంగా ఒక అన్నమయ్య చాలు అంటాను. అండ్ మనం బాధ్యతగా తీసుకుని ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ కానీ, మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ వాళ్ళ టాప్ పొజిషన్లో ఉన్నందుకు అంతకన్నా మనకేం కావాలి? సార్థకం సార్, అసలు జన్మ సార్థకం అంతే. మీతో పనిచేయడమే మహాభాగ్యం. అలాంటిది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం మీరే అని అంటే మాత్రం అసలు ఇంత కంటెంట్మెంట్. సరే, ఇప్పుడు పెద్ద సినిమాల్ని